హలో, నమస్తే, వెల్కమ్. శ్రీరామనవమి రోజున చాలామంది చూసి ఉంటారు. ఈ కొత్తగా ఓపెన్ చేసిన అయోధ్య రామాలయంలో విగ్రహం మీద సూర్యకిరణాలు పడ్డాన్ని చూసి ఉంటారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 3 నిమిషాల పాటు దాన్నే సూర్య తిలకం అని పిలుస్తున్నారు. ఇక్ష్వాకుల తిలకుడైనటువంటి శ్రీరాముడి పాలభాగాన్ని ఆదిత్యుడు అభిషేకించే అరుదైన క్షణాలుగా భక్తజనకోటి భావించే ఈ సన్నివేశం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అయితే ఈ కథలో ప్రధాన పాత్రధారి విశ్వాసం కాదు, సైన్స్ సాయంతో దిద్దిన సూర్యతిలకం ఇది. నవమి రోజున ఇట్లా సూర్యకిరణాలు విగ్రహం నుదుటి మీద పడటానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేసినాయి. ముఖ్యంగా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కే, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఈ 2 సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి. బెంగళూరు ఇన్స్టిట్యూట్ డిజైన్ చేస్తే రూర్కే ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు దాన్ని డెవలప్ చేసి ఇన్స్టాల్ చేశారన్నమాట. ఇక ఇందుకు కావాల్సిన అద్దాలు, పైపులు ఇవన్నీ కూడా అదే బెంగళూరులోని ఆప్టిక్స్ అండ్ అల్లైడ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేసిందని సమాచారం. ఇంతమంది సైంటిస్టులు కలిసి ఏం చేశారు? కొన్ని అద్దాలు, కొన్ని పైపులు అమర్చి పైన పడే సూర్యకిరణాలని అద్దాలతో డైవర్ట్ చేసి పైపుల ద్వారా గర్భగుడికి సరఫరా చేసి అక్కడ ఏర్పాటు చేసిన అద్దం ద్వారా సరిగ్గా విగ్రహం నుదుటి మీద పడేలాగా ఏర్పాటు చేశారు. అందుకే మీరు చూస్తే అదొక పాయింటెడ్ బీమ్ లాగా కనిపిస్తాయి సూర్యకిరణాలు. అరసవిల్లి మాదిరి కనిపించదు. ఇందుకోసం పైలట్ ప్రయోగాలు అనేకం చేశారు. అనేక సార్లు ప్రయోగించి అనుకున్నట్టు వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడ ఏర్పాటు చేశారు. మామూలుగా మనం గ్రెగరియన్ క్యాలెండర్ ఫాలో అవుతాం, ఆంగ్ల సంవత్సరం వ్యవహారికంగా పిలుచుకుంటాం. ఇది సూర్యుడిని బేస్ చేసుకున్న క్యాలెండర్. ఇక హిందూ క్యాలెండర్ అంటే ఉగాది సంవత్సరం మొదలవుతుందని భావించే క్యాలెండర్ ఏదైతే ఉందో అది చంద్రుడిని బేస్ చేసుకున్నది. ప్రస్తుతం మనం అధికారికంగాను వ్యవహారికంగాను ఉన్నటువంటి ఆంగ్ల సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. లీప్ సంవత్సరాన్ని పక్కన పెడితే అదే చంద్రమానవ సంవత్సరంలో అయితే స్థూలంగా 354 రోజుల వరకు ఉండొచ్చు. వీటన్నిటితో పాటుగా సూర్యుడి దిశ ఇవన్నీ అంచనాలు వేసి ఆ సూర్యకిరణాలను ఛానలైజ్ చేసి పైపుల ద్వారా అద్దాల ద్వారా పంపించి సరిగ్గా విగ్రహం నుదుటి మీద పడేలాగా ఏర్పాటు చేశారు సైంటిస్టులు. ఏడాదిలో ఒక రోజు సూర్యుడి దిశ ఎట్లా ఉంటుందో సరిగ్గా అంచనా వేయడం, ఆ కిరణాలు సరిగ్గా అనుకున్న చోటే నుదుటి మీదకి వచ్చేలాగా ఏర్పాటు చేయడం, ఈ 2 ఛాలెంజ్లు ముందుంచుకుని పనిచేశాము అని చెప్పేసి బెంగళూరులోని IIA డైరెక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం మీడియాతో చెప్పి ఉన్నారు. 3వ ఫ్లోర్ మీద పడే సూర్యకిరణాలు పైపుల ద్వారా అద్దాల ద్వారా డైవర్ట్ చేసి విగ్రహం నుదుటి మీద పడేలా చేయడానికి వెనక ఎంతమంది సైంటిస్టుల శ్రమ ఉంది. మామూలుగా అయితే సూర్యకిరణాలను అద్దాలు పెట్టి డైవర్ట్ చేసినప్పుడు ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. మామూలు చిన్నపిల్లలు చేసే ప్రయోగాలు కూడా మనం చూస్తూ ఉంటాం. దాన్ని నివారించడానికి, విగ్రహానికి నష్టం జరగకుండా ఉండడానికి ఆల్ఫ్రా రెడ్ ఫిల్టర్స్ వాడారు. మొత్తంగా 4 పైపులు, 4 లెన్సెస్ వాడారు. సూర్యకిరణాల వల్ల, వేడి వల్ల దెబ్బతినకుండా ఉండటానికి పైపుల లోపలి భాగాల్లో నల్లటి పౌడర్ వాడారు. ఇక గర్భగుడిలో ఏర్పాటు చేసిన చివరి అద్దం ఏదైతే ఉందో అది అక్కడ హారతుల వల్ల, హోమాల వల్ల దెబ్బతినకుండా చూడడం అనేది ఇవాళ చాలా కీలకమైన కన్సర్న్గా ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అవసరమని కూడా వాళ్ళు భావిస్తున్నారు. అట్లాగే 19 సంవత్సరాలకు ఒకసారి సిస్టమ్ రీసెట్ చేయాల్సి ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ 19 ఏళ్ల పాటు ప్రతి ఏటా నవమి రోజున ఈ అద్దాల దిశను మారుస్తారు. ముఖ్యంగా సూర్యకిరణాలు నేరుగా పడేటువంటి తొలి అద్దం, 3 అంతస్తులు ఉన్న తొలి అద్దం, దాని దిశను మార్చి మళ్ళీ కిరణాలు పైపుల గుండా వెళ్ళి అద్దాల మీద రిఫ్లెక్ట్ అయ్యి విగ్రహం నుదుటి మీద పడేట్టుగా ప్రతి ఏటా చూస్తారన్నమాట. ఇది స్థూలంగా సూర్యతిలకం వెనుకున్న సైన్స్ కథ. ఈ విశ్వాసంలో సైన్స్ను కలపొచ్చా లేదా? సూర్యతిలకం అనండి, అభిషేకం అనండి, ఇంకేదన్నా నమ్మకం అనండి, అది విశ్వాసంతో ముడిపడింది కదా. ఇట్లా పైపులు, అద్దాలు పెట్టి ఇట్లా చేసినప్పుడు ఈ ఫీలింగ్ ఉంటుందా? అది విశ్వాసం వైపు నుంచి, సంప్రదాయం వైపు నుంచి వినిపించే ప్రశ్నలు. అసలు సైన్స్ని ఇట్లా విశ్వాసం కోసం వాడొచ్చా? నమ్మకాల కోసం వాడొచ్చా? సైంటిఫిక్ టెంపరమెంట్ ఏంటి, ఎట్లా ఉండాలి, సైంటిస్టులకు ఈ బాధ్యతలు అప్పగించడం ఏంటి? ఇవి సైన్స్ తరపున వినిపించే ప్రశ్నలు. సైన్స్ను భక్తి విశ్వాసాల ప్రదర్శన వస్తువుగా మార్చడం ఏమిటి అనేది అన్నమాట వాళ్ళ ప్రశ్న. సూర్యకిరణాల విగ్రహాల మీద పడడం కొత్త ఏం కాదు. అరసవెల్లి దగ్గర నుంచి నాగులాపురం దాకా తెలుగు గడ్డ మీద అట్లాంటి ఆలయాలు ఉన్నాయి. ఇరుగు పొరుగున కూడా ఉన్నాయి. తమిళనాట సూర్యనారాయణ ఆలయము, కర్ణాటకలో గంగాధర, మహారాష్ట్రలో మహాలక్ష్మి, ఇట్లా లిస్టు చాలా పెద్దది. చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి అట్లాంటి ఆలయాలు. ఏడాదిలో కొన్ని సందర్భాల్లో అక్కడి సూర్యకిరణాలు అక్కడ గర్భగుడిలోని విగ్రహం మీద పడతాయి. కానీ ఇవన్నీ ఓ విధంగా సహజమైనవి. అంటే అప్పట్లో సూర్య సంచారాన్ని లెక్కేసి ఫలానా రోజున ఫలానా దిశలో సూర్యకిరణాలు ఫలానా విధంగా పడతాయి అని అవన్నీ కూడా లెక్కగట్టి అక్కడ ఆ దిశలో గర్భగుడి, మూల విరాట్టు ఏర్పాటయ్యేలా చేయడం, అది అప్పటి ఆర్కిటెక్చరల్ నైపుణ్యం అనుకోవచ్చు. కొంతమంది మిరాకిలను కూడా పిలుచుకోవచ్చు. అప్పట్లోనే ఆర్కిటెక్చర్లో అంత ముందుగా ఆలోచించి అట్లాంటి ఏర్పాటు చేశారు అక్కడి నిపుణులు. అక్కడ పైపులు, అద్దాలు ఇట్లాంటి వ్యవహారం లేదు. కానీ ఇక్కడ కథ వేరు. ఇక్కడ పైపులు పెట్టి, అద్దాలు పెట్టి కిరణాలను డైవర్ట్ చేయడం. కాబట్టి దీని మీద భిన్నమైన చర్చ, ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. కొంతమంది భక్తులు కూడా సైన్స్తో కలపడానికి అంగీకరించకపోవచ్చు. అంతెందుకు, అయ్యప్ప మకర జ్యోతి మానవ ప్రేమతో ఏర్పాటు చేసిందే అని ఆలయం ప్రకటించినప్పుడు కూడా కొంత చర్చ జరిగింది. చాలామంది గుర్తు ఉండాలి. భక్తిలో మిరాకిల్స్, అద్భుతాలు లాంటివి ఆనవాయితీగా వస్తూ ఉండొచ్చు.
భక్తిలో ఇంత బాహాటంగా పైపులు అద్దాలు లాంటి సైన్స్ కనిపిస్తున్నప్పుడు అందులో ఉండాల్సినటువంటి దాదాత్మ్యం అనేది ఉంటుందా అనేది భక్తుల వైపు నుంచి కొంత భాగంగా వినిపిస్తున్నమాట. అట్లాగే అక్కడ ఉండాల్సినటువంటి పవిత్రత సంగతి ఏంటి, గర్భగుడిలో ఉండాల్సినటువంటి సైంటిఫిక్ పరికరాలతో కనుక ఏర్పాటు చేస్తే అని ఇంకొంతమంది, కొద్దిమందే కావచ్చు, అటువైపు వైపు నుంచి కూడా వినిపిస్తుండొచ్చు. ఇక్ష్వాకుడైనటువంటి అంటే సూర్యవంశజుడైనటువంటి శ్రీరాముడి నుదుటిని భానుడు సృజించడం అనేది భక్తజన విశ్వాసంలో భాగమైనప్పుడు దాన్ని ఇట్లా ప్రదర్శించే పని సైన్స్ తీసుకోవచ్చా? ఇది భక్తుల విశ్వాసాలతోనైనా పొందిక కుదుర్చుకోగలదా? ఇది స్థూలంగా వినిపించే ప్రశ్న. ఇంత విశ్వాసానికి సైన్స్కి పొత్తు కుదురుతుందా? ఇట్లా కుదర్చవచ్చా, కుదర్చగలరా? ఏమో.